ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను ఓదార్చడం కాదు, అక్కడ మనసు చేయండి. అమ్మ దొంగ. పాపం ఎలా బాధపడుతోందో. రాని రుద్రా, గంగ అడుగు పెడితే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. అవును, గోల్డెన్ లెగ్గింగ్ సారు. పెదరు, ఆ లుక్కు అర్థమేంటి? ఓవర్ యాక్షన్ చేయకుండా వచ్చి కారు ఎక్కమని. పదా, మళ్ళీ మనసు మార్చుకుంటాడు. పదా. బ్రో 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 1 minute. ఏంటి? ఏం లేదు బ్రో, భానుబావ గారి యాక్సిడెంట్ వెనక నీ హ్యాండ్ ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మీరు వెళ్తున్న సీన్ రిక్రియేషన్లో రుద్రబావ గారు కారణంగానే భానుబావ గారు చనిపోయారని నమ్మించేలా మేనేజ్ చేయి. నేను ఇదెందుకు చెప్తున్నానంటే, భానుబావ మరణం రుద్రబావ గిల్ట్, శకుంతలతయ డిప్రెషన్, మావయ్య గారి హెల్ప్లెస్ సిచ్యుయేషన్. ఇన్ని సిచ్యుయేషన్స్ ఇన్ని రోజులు మనకి చాలా ప్లస్ అయ్యాయి. అవి అలా కంటిన్యూ అయితేనే మనం అనుకున్నది జరుగుతుంది. రుద్రబావ గారి తప్పు లేదని తెలిస్తే అంతా మారిపోతుంది, మన తలరాతతో సహా. సో ఏం చేయాలో అర్థమైంది కదా బ్రో? డోంట్ వరీ ఇష్క, నీ ఆలోచన కంటే ఫాస్ట్గానే నా ప్లానింగ్ ఉంది. నేను చెయ్యాల్సింది జరగాల్సిందంతా ప్లాన్ చేశాను. వస్తాను బ్రో బ్రో బ్రో, గుడ్ లక్. థ్యాంక్ యూ. హాయ్ రుద్ర గారు. హలో సార్. వీళ్ళు ఎక్స్పెక్ట్ క్లూ టీమ్. నమస్తే సార్. హలో అండి. ఆ రోజు జరిగిన సంఘటనని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు రీక్రియేషన్ ప్రిపేర్ చేస్తారు. ష్యూర్ సార్. ఆ రోజు ఏం జరిగిందంటే, అది జరిగింది. ఓకే సార్, మీరు చెప్పింది మొత్తం మాకు క్లియర్గా అర్థమైంది. గైస్ కమాన్, లెట్స్ గో. నువ్వు తేజ ప్లేస్లో నిలబడు, నువ్వు సత్య ప్లేస్లో ఉండు, నువ్వు భాను ప్లేస్లో. ఓకే సార్. కమాన్ గైస్, రెడీ, లెట్స్ గో. సార్. మై గాడ్, కొంచెంలో తప్పించుకున్నాడు. నేను నెట్టిన ఫోర్స్కే కింద పడబోయాడంటే, బాక్సర్ రుద్ర గారు నెట్టిన ఫోర్స్కి భానుగారి కింద పడిపోవడంలో ఆశ్చర్యమే లేదు. అంటే భాను ప్రతాప్ రుద్ర గారి కారణంగానే చనిపోయాడంటారా? ఆఫ్ కోర్స్, మీరే చూశారుగా. రుద్ర గారు, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే రిపోర్ట్ నోట్ చేసుకుంటాం. ఓసోస్, ఏంటి సార్ అంత తొందర? జరిగిందంతా చూశారు కదా, కాస్త డిస్కషన్ చేసుకునివ్వండి. ఇదిగో గ్లూ టీం బాబు, నువ్వు అసలు బోన్స్ ఎత్తావా లేదా? ఇట్ట నెట్టగానే గాళ్ళు తేలిపోయినట్టు అలా వెళ్ళిపోయినావేటి? మీరేటండి రుద్ర సార్ ఆవేశంగా నెట్టారని చెప్పారా? మీరేమో సినిమాలో యాక్టింగ్ లాగా ఓవర్ యాక్టింగ్ చేశారు. అసలు మీరేం చేశారు నాకేం అర్థం కాలేదు. నాకు తెలియక అడుగుతాను, భాను గారి ఒడ్డు పొడుగు ఏటి, ఈనేటి? ఆయనలో సగం కూడా లేరు. తోస్తే పడరా? సార్, నేను ఒకసారి వీడియో రికార్డింగ్ చెక్ చేయొచ్చా? షూర్ సార్. థ్యాంక్ యూ.
గంగ చెప్పింది కరెక్ట్. రీకన్స్ట్రక్షన్ మీరు ప్రాపర్ వేలో చేయలేదు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ సార్. మా డ్యూటీ మేము పర్ఫెక్ట్గా చేశాం. మీరు చెప్పేది చూస్తుంటే మేము టూ మచ్ సీరియస్గా తీసుకొని నిజంగానే గొడవపడి కింద పడి ప్రాణాలు పోతే గాని నమ్మరా? మేం చేయాల్సింది చేశాం. మీకంత డౌట్గా ఉంటే మీరే రీక్రియేషన్ చేసుకోండి. ఎస్ఐ గారు, సార్ ఈ రీక్రియేషన్ సీన్లో మేము పార్టిసిపేట్ చేయొచ్చా? 1 మినిట్ సార్. లాయర్ గారు, వీళ్ళు చేయడానికి ఏమైనా పర్మిషన్ ఇవ్వచ్చా? వీళ్ళకి అవకాశం ఇస్తే ఏమన్నా ఇబ్బందా? నో ప్రాబ్లం సార్. ఓకే రుద్ర గారు, మీరు రీక్రియేషన్ చేయొచ్చు. నో అబ్జెక్షన్. థ్యాంక్ యూ సార్. వీరు కమాన్. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? నువ్వు భాను ప్లేస్లో నిలబడు. నేను నిన్ను పుష్ చేస్తాను. నువ్వు ఎంత దూరం వెళ్తావో చెక్ చేస్తాను. కామ్ డౌన్ బావా. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? వాళ్ళంటే ఎక్స్పర్ట్స్ కాబట్టి ఎంతవరకు హోల్డ్ చేసుకోవాలనే ఐడియా ఉంటుంది. మనం చేస్తే రిస్క్ బావా. రిస్క్ ఏం లేదు వీరు. డూ వన్ థింగ్. నేను వెళ్ళి భాను ప్లేస్లో నిలబడతాను. నువ్వు వచ్చి నన్ను పుష్ చేయి. నీకైనా రిస్కే కదా బావా. మావయ్య గారు, మీరైనా ఒకసారి చెప్పండి. కావాలంటే మరొకసారి వాళ్ళతో చేపిద్దాం. నో వే. ఎంత ఫోర్స్తో గేంటైనో నాకే తెలుసు. రా వీరు. రుద్ర, రిస్క్ తీసుకోకు. జరిగేదే జరుగుతుంది. పెదనాన్న, అయ్యో అవును బావా, టెన్షన్ తీసుకోకు. అబ్బా వీరు సార్ పెద్దోరు. ఏటండి మీరు? రుద్ర సార్ కోఆపరేటింగ్ చేయమని అడుగుతుంటే వద్దు అని వెనకడిగేస్తారేటి? రుద్ర సార్ మీరు రండి. నేను భానుగారి ప్లేసింగ్ లో నిలబడతాను. మీరు మీ ప్లేసింగ్ లోంచి నన్ను తోయండి. గంగా, ఇది నీ వల్ల కాదు. నువ్వు తప్పుకో. ఏటి నా వల్ల కాదా? ఓహో, నాను భానుగారంతా బలంగా లేనని మీ అనుమానం. సార్, నేను భానుగారిలాగా ఒడ్డు పొడుగు లేకపోవచ్చు, కానీ నాను బలవంతురాలనే సార్. 2 సిలిండర్లని ఒకేసారి మోసుకుంటూ 4 ఫ్లోర్లు ఎక్కేదాన్ని. మీరింకేం ఆలోచించకండి, రండి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? పెదనాన్న, తనని పక్కకెళ్ళమను. గంగా, మీరు ఆగండి పెద్దోరు. చూడండి సార్, ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను వినను. మీరు నా పానం కాపాడి నాకెంతో సహాయం చేశారు. ఇప్పుడు నాకు మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. నేను మీకు సహాయం చేస్తాను అంతే. ఏయ్, ఇది సహాయం చేయడం కాదు, చాలా రిస్క్తో కూడుకుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా పక్క తప్పుకో. మళ్ళీ అదే మాట. చూడండి సారు, ఇప్పుడు నన్ను మీరు హెల్పింగ్ చేయనీయకపోతే నేను నిజంగానే ఇక్కడ నుంచి దూకుతాను. సత్తానో లేదో చూస్తాను. Hey, stop! Hey, stop! Hey, stop!